నానా నానా ఆ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నానా. అబ్బో, నిజమన్నా, తనతో నా జీవితం మొత్తం ఊహించుకున్నాను. అవునా? ఏం ఊహించుకున్నావు చెప్పు. ఫస్ట్ ఒక జాబ్ కొట్టాలి, తర్వాత ఎలా అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అందులో నాకు ఒక సపరేట్ బెడ్రూమ్, నా పిల్లలకి సపరేట్ గా బెడ్రూమ్, మనకు ఒక్క ఉంది కదా, దానికి ఒక చిన్న రూమ్ కట్టాలన్నా. ఆ ఆ తర్వాత తర్వాత మేమంతా కలిసి కనీసం 2 వారాలకు ఒకసారైనా గుడికి వెళ్ళాలి, 3 వారాలకు ఒకసారైనా ఒక మంచి సినిమాకి వెళ్ళాలి, 6 నెలలకు ఒకసారైనా మేమంతా కలిసి ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలి నాన్న. ఇలా మా జీవితం మొత్తాన్ని ఊహించేసుకున్నాను నాన్న. అంతా బానే ఉందిరా, కానీ ఏమైంది నాన్న? అదేరా, నువ్వు కట్టుకుపోయే ఇంట్లో మీకు ఒక బెడ్రూమ్ అన్నావు, మీ పిల్లలకు ఒక బెడ్రూమ్ అన్నావు, చివరికి నువ్వు పెంచుకునే కుక్కకు కూడా ఒక చిన్న రూమ్ అన్నావు. అవును. వాటితో పాటు కనీసం మాట వరుసకైనా మీ అమ్మా నాన్నకు కూడా ఒక బెడ్రూమ్ అనేట్టు బాగుంది. పర్వాలేదురా, ఇది నీ ఒక్కడ ఆలోచనే కాదు, నీ వయసులో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ మిమ్మల్ని మీ అమ్మా నాన్న చూసుకునే వయసులో మీరు గుడికి వెళ్ళాలంటే అమ్మతో అంటారు, సినిమాకి వెళ్ళాలంటే